హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా మీ దాకా చేరుతాయి. సో ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుండి కొన్ని శారీస్ తెప్పించాను, ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్, ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. బాక్సెస్లో వచ్చేసింది, చెక్స్ లాగా వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట రెడ్ కలర్తో. చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో. సో అక్కడక్కడ లైన్స్తో కూడా ఇలా షైనింగ్ ఇచ్చేసాడు కొంచెం. సో చూడండి, సో బ్లౌజ్ పార్ట్ మొత్తం ఇలానే ఉంది, అక్కడక్కడ రెడ్ ఫ్లవర్స్ ఇచ్చేసాడు, కనిపిస్తుందా? చూడండి. సో శారీ ఎలా ఉందో చూద్దాం. సో శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్తో ఇచ్చాడండి. పైన వచ్చేసి చూడండి లైట్ కలర్, ఈ కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్లో ఇచ్చాడు. సో కింది సైజ్ బార్డర్ వచ్చేసి, సో చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఏనుగుతో ఇచ్చాడండి, ఎలిఫెంట్స్ అలాగే లోటస్ అలా ఇచ్చేసాడు. సో చూడండి శారీ వచ్చేసి ఎంత షైనింగ్ ఉందో, బార్డర్ వచ్చేసి. సో చూస్తున్నారు కదా, కనపడుతుందా? సో బార్డర్ మొత్తం ఇలానే ఇచ్చేసాడు అనమాట, ఎలిఫెంట్స్ విత్ లోటస్ ఫ్లవర్స్. సో చూడండి, చూస్తున్నారు కదా, ఎలిఫెంట్కి వచ్చేసి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ బ్లూయిష్ కలర్ ఇచ్చాడు. సో శారీ ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఉందండి. పైన వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసాడు, చూస్తున్నారు కదా. సో కింద బార్డర్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్తో ఇచ్చేసాడు. శారీ ఓవరాల్ ఇలానే ఉంది. సో పళ్ళు పాట ఎలా ఉందో చూద్దాం. సో పళ్ళు పాట కూడా అలానే ఇచ్చేసాడండి, ఎలిఫెంట్స్ విత్ లోటస్ ఫ్లవర్స్. సో చూడండి బార్డర్ ఇచ్చాడు, కనపడుతుందా? సో ఇటు సైడ్ బార్డర్ అంతా ఇలా ఇచ్చేసాడు అనమాట, ఎండింగ్ బార్డర్ కూడా. చూడండి, సో డబల్ ఫోల్డ్ చేసి చూపిస్తాను, క్లియర్గా కనపడుతుంది. సో చూడండి, సో శారీ అయితే చాలా బాగుందండి. డైలీ వేర్కి అయితే రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు లేదా డైలీ వాష్ చేసుకోవచ్చు. చూడండి కలర్ అయితే నిజంగా చాలా బాగుంది. సో సెకండ్ శారీ ఎలా ఉందో చూద్దాం. సెకండ్ శారీ వచ్చేసి ఇదండి, కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. సో ఫస్ట్ శారీ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. సో చూడండి, ఇది కూడా అదే ఫ్యాబ్రిక్ అండి. సో శారీ బ్లౌజ్ వచ్చేసి దీనికి కూడా అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చేసాడు అనమాట, బ్లూ కలర్లో, కనపడుతుందా? ఈ శారీ షైనింగ్ అనేది చాలా బాగుంది. సో చూడండి శారీ మొత్తం ఇలానే లైన్స్ ఇచ్చేసాడు, షైనింగ్ లైన్స్ అనేసి. సో చూస్తున్నారు కదా. సో బ్లౌజ్ పార్ట్ అంతా ఇలానే ఉందండి, బార్డర్ అంటే ఏమి ఇవ్వలేదు. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇలా పికాక్స్తో ఉంది, పైన వచ్చేసి కనపడుతుందా? సో చూడండి ఇలా పికాక్తో ఉంది. సో పికాక్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూయిష్ కలర్లో ఇచ్చాడు, మిక్స్ కలర్లో. సో శారీ కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి ఇచ్చాడండి, బార్డర్ అంటే ఏం లేదు, పికాకే బిగ్ సైజ్ పికాక్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, సో బిగ్ సైజ్ పికాక్ ఇచ్చాడండి, కనపడుతుంది కదా. సో శారీ ఓవరాల్ శారీ మొత్తం ఇలానే ఇచ్చేసాడు. పైన వచ్చేసి చిన్న పికాక్ ఇచ్చాడు, కింద బార్డర్ సైజ్లో వచ్చేసి బిగ్ పికాక్ ఇచ్చాడండి పెద్దగా. సో దీని పళ్ళు పాట ఎలా ఉందో చూద్దాం. సో పళ్ళు పాట వచ్చేసి ఇలా పికాక్స్తో ఇచ్చేసాడండి, ఫుల్గా బిగ్ పికాక్స్తో. చూస్తున్నారు కదా, పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇచ్చేసాడు. చూడండి కింద వచ్చేసి లైన్స్ ఇచ్చేసాడు అనమాట. సో ఓవరాల్ ఇలానే ఉంది పళ్ళు పాట వచ్చేసి.
సో ఈ శారీ కూడా రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయొచ్చండి. శారీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అనేది సూపర్ గా ఉంది. మెరూన్ కలర్, వీటి పైన ఇచ్చిన పికాక్ కలర్స్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ శారీ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ శారీ కూడా అలాంటి మోడలే అండి, కాకపోతే కలర్ వేరే. సో ఈ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట, బాటిల్ గ్రీన్ అంటాం కదా ఆ కలర్. సో దీని ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ ఫ్యాబ్రికే అండి. సో దీని బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఇచ్చాడు, చేంజ్ అంటూ ఏం లేదు. సో చూడండి, చూస్తున్నారా. సో దీని బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది. దీనికి వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇచ్చేసాడు, గ్రీనే, చూస్తున్నారు కదా. సో బ్లౌజ్ ఇలా ఉంది. సో శారీ కూడా అలానే వచ్చేసిందండి, సేమ్. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం లేదు. చూడండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ పార్టీవేర్ కలెక్షన్ తెప్పించాను, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇలా ఇది. సో లైట్ స్కై బ్లూ కలర్కి డార్క్ రాయల్ బ్లూ అంటాం కదా, అది బార్డర్ ఇచ్చేసాడు అనమాట. సో ఇది పైన సెట్ బార్డర్. సో కింది సెట్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. సో చూడండి, కింది సెట్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. మిడిల్ వచ్చేసి ప్లెయిన్ పార్ట్ ఇచ్చేస్తా, అక్కడక్కడ చెక్స్ వచ్చాయన్నమాట. సో కనపడుతుందా. సో మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. పైన సెట్ బార్డర్ వచ్చేసి పికాక్ విత్ గ్రీన్ కలర్లో ఇచ్చాడు అనమాట. సో చూడండి, కనపడుతుంది కదా. ఇది వచ్చేసి సిల్వర్ పైన పికాక్స్ ప్యారెట్స్ ఇచ్చాడు, ప్యారెట్ ఇచ్చాడు. సో గ్రీన్ కలర్లో ప్యారెట్స్ ఇచ్చాడు, లైట్ బ్లూ కలర్, సిల్వర్ కలర్ ఇచ్చేసాడు కింద. సో కింద సెట్ బార్డర్ కూడా అలానే ఉంది. సో చూడండి, సో సిల్వర్ పైన ఈ గ్రీన్ అనేది చాలా బాగా కనపడుతుంది అనమాట. సో శారీ టోటల్గా ఎలా ఉందో చూద్దాం. సో శారీ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి. సో చూడండి, బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా టోటల్గా డిజైన్తో ఇచ్చేసాడు, ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసాడండి. సో దీని బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంది. కింద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బిగ్ సైడ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మీకు చూపించాను కదా అలా. ఇలా చూడండి, బిగ్ సైడ్ బార్డర్ ఇచ్చాడు. కింది సెట్ కూడా స్మాల్ బార్డర్ ఇచ్చాడండి, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో చూడండి, కింది సెట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చాడు. సో శారీ టోటల్గా ఎలా ఉందో చూద్దాం. సో శారీ అంతా ఇలా సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చేసాడు. సో ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ ఇచ్చాడు అనమాట, మిడిల్ పార్ట్లో కనపడుతుందా. సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసాడు అనమాట. సో చూడండి, శారీ ఓవరాల్ శారీ అంతా ఇలానే లైన్స్ వచ్చేసి బ్లూయిష్ పైన సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చేసాడండి. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది, చూస్తున్నారు కదా. చూడండి, దీని పళ్ళు పార్ట్ ఎలా ఉందో చూద్దాం. సారీ, ఇది బ్లౌజ్ పార్ట్ అండి. సో అది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట, సారీ చూసుకోలేదు. సో ఇది బ్లౌజ్ అనమాట, ఫుల్ వివింగ్తో ఇచ్చేసాడు. చూడండి, ఆల్ ఓవర్ అంతా మొత్తం డిజైన్తో ఇచ్చేసాడు. కింద వచ్చేసి బిగ్ బార్డర్తో ఇచ్చేసాడండి. సో చూడండి, కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చాడు అనమాట. పైన సెట్ వచ్చేసి స్మాల్ బార్డర్తో ఇచ్చాడు, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి, సో దీంట్లోనే ఇంకో కలర్ తెచ్చేసాను, చూద్దాం. సో సేమ్ అండి, కాకపోతే ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అంటాం కదా, సో అదనమాట. బార్డర్ వచ్చేసి ఈ కలర్లో ఇచ్చాడు. పైన కలర్ అంటూ స్కై బ్లూ కలరే, బార్డర్ చేంజ్ అయింది. వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో మీకు కావాలంటే కలర్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో సేమ్ అంతే. దీని పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇచ్చాడు. సో చూడండి, పళ్ళు పాట అంతా ఇలా ఇచ్చేసాడు అనమాట. సో దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చాడు, చూపించాను కదా. సో బ్లౌజ్ పార్ట్ ఇలా ఇచ్చాడు, పర్పుల్ కలర్ లాగా అనమాట. శారీ అంతా ఇలానే ఉంది. సో సేమ్ దానిలాగే ఉందండి, చేంజ్ ఏం లేదు, కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అయిందంటే. సో చూడండి,
సో చూసారు కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ ఉంది. సో ఇది కూడా జార్జెట్ అనమాట. నిజంగా చాలా బాగుందండి. ఇది కూడా డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు. నావీ బ్లూ కలర్ అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇది ఎలా ఉందో చూద్దాం. దీని బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు. సో చూసారు కదా. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చేసాడండి. బార్డర్ లైన్స్లో సిల్వర్ కలర్ లైన్స్ ఇచ్చేసాడు. సో చూడండి. సో కింద సెట్ కూడా అలానే ఇచ్చాడు. చూడండి. సో శారీ ఓవరాల్ శారీ అంతా ఇలానే డిజైన్ ఇచ్చేసాడండి బాక్సెస్లో లాగా. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది. సో చూడండి, బ్లూ మీద సిల్వర్ కలర్ ఇచ్చేసాడు అనమాట, వైట్ కలర్ ప్రింట్తో. సో డిజైన్ ఓవరాల్ మొత్తం డిజైన్ అంతా అలానే ఉంది. పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసాడు. సో ఏదో సమ్ ట్రీస్ లాగా ఇచ్చేసాడు అనమాట పళ్ళు పాటు వచ్చేసి. సో చూడండి, పళ్ళు పాటు మొత్తం ఇలానే ఇచ్చాడు. చూస్తున్నారు కదా. సో ఈ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి. సో చాలా స్మూత్గా ఉందన్నమాట, రఫ్ అనేది కొంచెం కూడా లేదు. సో వీటిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేను చెప్పిన ఈ శారీస్ అన్నిటికీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.